నిన్న గద్దర్ అవార్డుల ఫంక్షన్ జరిగింది. ఈ అవార్డుల ఫంక్షన్లో గద్దర్ కుమార్తె వెన్నెల, సతీమణి విమల, కుమారుడు సూర్యకిరణ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్కి ఇచ్చిండు. ఉత్తమ నటి అవార్డు ఎవరు నివేద థామస్కి అందజేసారు. వాళ్ళతో పాటు ఇంకా చాలామందికి కూడా ఈ అవార్డులు అనేటివి నిన్న అందుకున్నారు. వాళ్ళందరూ కూడా అవార్డు తీసుకున్న సందర్భంలో మాట్లాడుతూ ప్రసంగం ముగించి వాళ్ళ స్పీచ్ ముగించే చివర్ల జై తెలంగాణ అనడం ఒక మంచి మార్పుగా చూడొచ్చు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్కు 3 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్ జయంతి వేడుకల సందర్భంగా ఆయన పేరు మీద ఉన్న ఫౌండేషన్కి నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రకటించారో ఆ మాట నిలబెట్టుకున్నారు. గద్దర్ ఆశయాలను, గద్దర్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్లేందుకు గద్దర్ ఫౌండేషన్ పనిచేస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పిండు. దాంతోపాటే ఇంకా గద్దర్ స్థానంలో ఆ స్థానంలో నటులు, దర్శకులు, సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు 1964లో నంది అవార్డులను తీసుకొచ్చారు. తొలి ఉత్తమ నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో అవార్డు అందుకున్నారు. 14 ఏళ్ల క్రితం వరకు నంది అవార్డులు ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత వివిధ కారణాలతో అవి ఆగిపోయినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తాజాగా నంది అవార్డుల స్థానంలో గద్దర్ ఫిల్మ్ అవార్డుల పేరుతోటి ఈ తాజా ప్రభుత్వం టీఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ప్రతిపాదన మేరకు గద్దర్ అవార్డులను ప్రకటిస్తూ ఉన్నారు. దాంతోపాటు నిన్న ఆయన మాట్లాడుతూ నటులు, కళాకారులు, దర్శకులు ఇలా అందరినీ గౌరవించుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. సినిమా పరిశ్రమ ఎప్పుడు ప్రభుత్వానికి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి, నగర అభివృద్ధికి తోడ్పడాలి. మీకు ఏం కావాలన్నా మీరు ఏమడిగినా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు మీరు కూడా రకరకాల కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ విధంగా ముందుకు రావాలని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సినీ కళాకారులకు, సినీ నటులకి ఇది చేసిండు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి చూద్దాం. పైడి జేరా సినీ పురస్కారము మణిరత్నం అందుకున్నారు. ఉత్తమ ఓరు చైర్మన్ టీఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు, సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ముగ్గురు కలిసి పైడి జయరాజు సినీ పురస్కారాన్ని మణిరత్నంకి అందించారు. బిఎన్ రెడ్డి సినీ పురస్కారము దర్శకుడు సుకుమార్కి అందించారు. నాగిరెడ్డి చక్రమాణి పురస్కారాన్ని అట్లూరి పూర్ణచంద్రరావుకు, కాంతారావు ఫిలిం అవార్డు విజయ్ దేవరకొండకి ఇచ్చారు. రఘుపతి వెంకయ్య అవార్డు ఎండమూరి వీరేంద్రనాథ్కి ఇచ్చారు. గత అవార్డులన్నీ మనకు ఎవరెవరికి ఇచ్చారో మనం చాలా గతంలో మనం ఆల్రెడీ చూసే ఉన్నాం. దీంతోపాటే గద్దర్ అంటే ఒక చైతన్యం, ఆ చైతన్యాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా 22 ఏళ్ళు రాజకీయంలోనే ఉంటా, సినిమా పరిశ్రమకు ఏ అవసరం ఉన్నా రేవంత్ రెడ్డిని సంప్రదించవచ్చు అని చెప్పేసి సినిమా పరిశ్రమకు నిన్న ఆయన ఒక భరోసా లాంటి వ్యాఖ్యలు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేశారు. అయితే ఆ గద్దర్ అవార్డుల ఫంక్షన్కి సంబంధించి ఏదైతే ఆ ఇన్విటేషన్ ఉందో, అవార్డుకు సంబంధించిన ఆ షీల్డ్ లాంటిది ఏదైతే ఉందో దాని మీద గద్దర్ ఫోటో లేదు, గద్దర్ పేరు లేదని చెప్పేసి సోషల్ మీడియాలో కొంత ఆరోపణలు, కొంత విమర్శలు అయితే వచ్చినాయి. దాంతోపాటే నిన్న స్టేజ్ మీద వాడినటువంటి కొన్ని పాటలు, ఇంకోటి గద్దర్కు సినిమాకు ఏం సంబంధం అనే యాంగిల్లో కూడా కొన్ని ఆరోపణలు, కొన్ని విమర్శలు అయితే అన్నీ వచ్చినాయి. మొత్తానికి అవన్నీ వచ్చినప్పుడు అవన్నీ జరిగిపోయినాయి, కార్యక్రమం కూడా జరిగిపోయింది.